నవరాత్రి ఉత్సవాల్లో మట్టి గణపతులనే వాడాలని ఆర్బిట్ విద్యార్థుల ప్రతిజ్ఞ. హాసనపర్తి మండలంలోని ఎల్లాపూర్ శివారులో గల ఆర్బిట్ ఈ టెక్నో పాఠశాల ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రుల ఉత్సవాల గురించి విద్యార్థులచే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ మరియు కరస్పాండెంట్ శ్రీ చిట్టిరెడ్డి భగవాన్ రెడ్డి మరియు పాఠశాల డైరెక్టర్ శ్రీమతి హారిక భగవాన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మరియు కరస్పాండెంట్ శ్రీ చిట్టిరెడ్డి భగవాన్ రెడ్డి మాట్లాడుతూ ఆర్బిట్ ఈ టెక్నో పాఠశాలలో ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా మట్టి వినాయకుడిని పెట్టి పూజించడం ఆనవాయితీగా నిర్వహిస్తున్నామని తెలిపారు. రానున్న వినాయక ఉత్సవాలలో భాగంగా రంగుల రసాయనాలతో చేసిన వినాయక విగ్రహాలు ప్రతిష్ఠిస్తే పర్యావరణాన్ని, భూమిని మరియు నీటిని కలుషితం చేస్తున్నాయని, దీనివల్ల భావితరాల వారికి హాని కలుగుతుందని వివరించారు. మట్టితో చేసిన వినాయక విగ్రహాలను ఉపయోగించడం వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదని తెలిపారు. వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలు పెట్టి పూజించే విధంగా ప్రజలలో సామాజిక స్పృహను ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని కోరారు. ఈ సందర్భంగా పాఠశాలలోని 600 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులతో పాటు తమ చుట్టుపక్కల వారు కూడా మట్టి వినాయక విగ్రహాలు పెట్టుకొని పూజించాలని తెలుపుతూ ఉత్తరాలు రాశారని, కాలుష్యరహిత వినాయక ఉత్సవాలను జరుపుకోవాలని లేఖల ద్వారా విద్యార్థులు కోరినట్లు తెలిపారు. ప్రజలలో ఈ విధమైన మార్పును తీసుకురావడం కోసం గత 14 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అకాడమిక్ ఇన్ఛార్జ్ వాసుదేవరెడ్డి, ఉపాధ్యాయులు మధుకర్, సారంగపాణి, జావిద్ ఖాన్, వెంకటేష్, రాజేష్, శివ, రాహుల్ రాజ్, మహేష్, చంద్రమోహన్, మురళీకృష్ణ, ప్రశాంత్, శ్రీనివాస్, అబ్దుల్ ఖాన్, సాయి కళ్యాణి, వహీదా బేగం, షర్మిల, స్వర్ణలత, రూపాదేవి, శ్వేతారెడ్డి, శ్వేత, ప్రవళిక, కళ్యాణి, రజిత, రాధిక మరియు విద్యార్థులు పాల్గొన్నారు.